హాయ్ ఫ్రెండ్స్, 25,000 రూపాయల్లో ఒక మొబైల్ తీసుకోవాలంటే ఏ మొబైల్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోలో మీకు 3 మొబైల్స్ అయితే చెప్తాను. ఈ 3 మొబైల్స్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరో అంటే ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది మొబైల్‌తోని. వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. 3 మొబైల్స్ అయితే చెప్తాను. ఎక్కువ చెప్పి మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయను. ఈ 3 మొబైల్‌లో ఏది తీసుకున్నా మీకైతే ఈ అండర్ 25,000లో చాలా మీకు ప్రైస్ ప్రకారము మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్స్ అయితే అవుతాయన్నమాట. వీటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్. దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే అనేది ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది 10 బిట్ ప్యానల్తో వస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. IP68 రేటింగ్తో వస్తుంది. అంటే మీకు వాటర్లో పడ్డా కానీ ఈ మొబైల్ అయితే సర్వైవ్ అయితే కాగలదు. ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్, అలాగే 12GB ర్యామ్, ఈ 2 వేరియంట్లో మొబైల్ అయితే లభిస్తుంది. మనకు LPDDR4X ర్యామ్ అయితే ఇందులో యూజ్ చేశారు. అలాగే 128GB 256GB స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. 50MP సోనీ LYT 700C కెమెరాని అయితే ఇందులో యూజ్ చేశారు. OISతో వస్తుంది. 13MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32MPతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 టర్బో పవర్ ఛార్జర్తో వస్తుంది. అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఎవరైతే మంచి కెమెరా కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మనకు క్లీన్ UI అయితే ఉంటుంది. ఓకే, కెమెరా సెంట్రిక్గా ఒక ఫోన్ కావాలనుకుంటున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్పై అయితే ఒక లుక్ వేయండి. ఫోన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మొబైల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ పోకో F6 5G. దీని స్పెక్స్ చూసినట్లయితే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ విజన్తో వస్తుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్ సొంతం. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెస్తో వస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఎవరైతే గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. 8GB ర్యామ్, అలాగే 12GB ర్యామ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. మనకు 50MP సోనీ OS ప్లస్ ES ప్లస్ 80MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. కెమెరా కూడా బాగానే ఉంటుంది. ఇందులో ఫ్రంట్ కెమెరా 20MP వస్తుంది. 5000 mAh బ్యాటరీ వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఈ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ మొబైల్ ఎవరు తీసుకోవచ్చు అంటే మంచి పర్ఫార్మెన్స్, అంటే మనకు మొబైల్ అసలు యూజ్ చేస్తుంటే ఒక ఫీల్ వేరు ఉంటుంది. అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది మొబైల్ అనేది. పర్ఫార్మెన్స్ అనేది సూపర్ బాగుంటుంది. ఎవరైతే ఇంకా గేమర్స్ ఉన్నారో గేమర్స్ కూడా తప్పకుండా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ర్యామ్ కావచ్చు, మనకు స్టోరేజ్ కావచ్చు, అలాగే ప్రాసెసర్ కావచ్చు, చాలా పవర్ఫుల్ అనమాట. LPDDR5X ర్యామ్, అలాగే మనకు UFS 4.0తో వస్తుంది. కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. కెమెరాస్ అయితే కొంచెం యావరేజ్ ఉంటాయి. మరి ఇప్పుడు చెప్పినటువంటి మోటరోలాతో పోలిస్తే కొంచెం తక్కువగానైతే కెమెరాస్ అయితే ఉంటాయి అన్నమాట, క్వాలిటీ అయితే. నెక్స్ట్ మొబైల్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ OnePlus Nord CE4. ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10 బిట్ ప్యానల్తో వస్తుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఇందులో యూజ్ చేశారు. 8GB ర్యామ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్ అయితే ఇందులో యూజ్ చేశారు. మనకు 128GB 256GB 2 వేరియంట్లో మొబైల్ అయితే వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. 50MP OIS కెమెరాతో వస్తుంది. సోనీ LYT 600 కెమెరాని అయితే ఇందులో యూజ్ చేశారు. 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16MP ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి ఇందులో. కెమెరాస్ అయితే ఈ OnePlus Nord CE4లో బాగుంటాయి. 5500 mAh బ్యాటరీ, 100W సూపర్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్కు రావడం జరుగుతుంది. వెయిట్ 186 గ్రామ్స్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. మనకు 5G బ్రాండ్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే ఒక పర్ఫార్మెన్స్ కావచ్చు, కెమెరా కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే ఈ OnePlus Nord CE4 మొబైల్ అయితే తీసుకోవచ్చు.
మరి కెమెరా కోసం ముఖ్యంగా మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే తీసుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలంటే మనం పోకో F6 తీసుకోవచ్చు. అలాగే ఒక ఆల్రౌండర్ మొబైల్, కెమెరాస్ కావచ్చు, మనకు ప్రాసెసర్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాంటి మొబైల్ కావాలంటే వన్ ప్లస్ నార్డ్ CE4 అయితే ట్రై చేయొచ్చు. ఓకే.